చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంతకు ముందు 2013లో కూడా సవరణ జరిగింది. కానీ అప్పుడు అందరినీ పిలిచి, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పిలిచి అప్పుడు అందరినీ అడిగి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉన్నాయో స్విక్ హక్కులు మరియు ప్రతి వారికి వారి వారి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకి వాళ్ళకి వాళ్ళ బోధన ప్రకారం వాళ్ళకి ఆ హక్కుని ఇవ్వబడింది. కానీ ముస్లింలకి ఇలాంటి హక్కుని ఎందుకు ఇవ్వలేదు అనేది షరియత్ లో ఉన్నది. మన షరియత్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అన్నమాట. దీంతో మనకి ఈ హక్కు అనేది మనకు ఫండమెంటల్ రైట్ లాగా, వక్ఫ్ బోర్డ్ అనేది మాకు కాన్స్టిట్యూషన్ రైట్ అనేది, కాన్స్టిట్యూషనే మాకు అది రైట్ ఇచ్చింది. ఆర్టికల్ 26లో ఇది మెన్షన్ అయ్యి ఉంది. దట్ ఈస్ we have to take care of our management of the religious institutions. ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ యాక్ట్ని అన్లాఫుల్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. అయితే ఈ లా అనేది, ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది వైలేట్ చేసింది మన ఫండమెంటల్ రైట్స్ని, మా ముస్లిమ్స్ రైట్ని వైలేట్ చేసింది. అయితే ఎందుకు ఈ ఆర్టికల్ 13 ప్రకారంగా వాళ్ళు ఈ లాని ఎందుకు అన్లాఫుల్ అని డిక్లేర్ చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇంకా టైం తీసుకుంటుంది దేనికి. ఇది రిజెక్ట్ చేసేంత వరకు మేము శాంతిగా ఉండమన్నమాట. దీనివల్ల పోరాడుతూనే ఉంటాం. మన భారతదేశంలో లక్షాదిగా కోట్లాదిగా జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు దేనికంటే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ 10 ఏళ్లలో ముస్లింల మీద 3 నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల్లో భాగంగా ఇప్పుడు తెచ్చింది వక్ఫ్ సవరణ చట్టం. కావలి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో, మిత్రపక్షాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండా చెట్టు కాడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది.